బాబాయ్ గారి చేతుల మీదుగా అభిరుచి ఛానల్లో శ్రద్ధగా చేయడం ఎలాగా మీరు చూసి నేర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఇట్లాంటి ప్రేక్షకుల్ని కోరుకుంటూ ఇట్లు మీ అబ్బాయి. హలో 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 హలో. ఏదో కొండలో తాకే పెట్టుకుంది. కొండ వయసు ఎవరికి లేదు. అది అసలు సద్య ఎలా తయారు చేయాలి? ముందు దీంట్లో మంచినీళ్ళు పోయి వెరీ గుడ్. ఎంతవరకు మంచినీళ్ళు పోయి సగం నీరు 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 కుండలోన నీరు ఎండాకాలం ఎంతో మంచిది. అన్నం తీసుకొచ్చా. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ అన్నం దాంట్లో వేసేస్తాం. ఓకే. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే అక్కడ చిన్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి చూడు. ఈ చిన్న చిన్న ఉల్లిపాయలు ఎక్కడ దొరుకుతాయి బాబాయ్? తమిళనాడులో దొరికితే, ఆంధ్రప్రదేశ్ లో దొరికితే, తెలంగాణలో పండించేవాడు ఎక్కడైనా పండిస్తారు. అవి పచ్చిమిరపకాయలు విరగొట్టి దీంట్లో పచ్చిమిరపకాయలు ఇడిసి ఇచ్చివేయాలి అంతేనా? తరికిటై వేసాను. ఓకే. ఉప్పు కొద్దిగా, ఉప్పు కళ్ళు ఉప్పేయమంటావు, మంచి ఉప్పేయమంటావు, లేకపోతే అటు ఇటు ఉప్పేయమంటావు, సన్ను ఉప్పేయమంటావు? కళ్ళు ఉప్పు అయితేనే బెటర్. కొద్దిగా చాలు. యా నెక్స్ట్ దీన్ని ఏం చేస్తామంటే బాగా కలిపేసి మూత వేసి పెట్టామనుకో, ఇది ఫెర్మెంట్ కొన్ని గంటల సమయం పడుతుంది. ఇందులో కనుక 2 సుక్కలు పెరిగాయి. అది నేను అది చెప్పబోతున్నా, నువ్వు చెప్పేసావు. ఐ లైక్ యూ డిఫరెన్స్ ఇన్ కాన్వెంట్ స్కూల్. థ్యాంక్ యూ. పాలల్లో తోడు వేయడానికి ఎంత ఉపయోగిస్తాం, అలాగే 2 స్పూన్లు పెరుగు కానీ మజ్జిగ కానీ దీంట్లో వేస్తే చాలు. న్యాయంగా అయితే మన పల్లెటూరులో ఏం చేస్తారు, మన్నాడు పొద్దున్నే సద్దన్నం తినాలి అనుకుంటే ముందు రోజు రాత్రి ఇలాగ కలిపి పెట్టుకుంటారు. ఓహో. కానీ మనకు అంత వ్యవధి లేదు కనుక కొన్ని గంటల పాటు, ఒక 5-6 గంటల పాటు గంటలే అసలే అది ఆకలితో ఉంటది. మీద పడిందంటే గాజులో బీకు తిన్నట్టు తింటది. 2 గంటలు తట్టుకోలేదు బాబాయ్. చాలా జాగ్రత్త వహిస్తున్నాయి అమ్మాయి గురించి. గ్రహించాలి కదా. ఎవరి సన్నాసి నీకంటే ఎక్కువ ఆలోచించిందా? అబ్బో, నీతో పెట్టుకుంటే కొన్ని గంటల్లో జరగాల్సిన పనులు కొన్ని రోజులు పట్టవచ్చు, వారాలు పట్టవచ్చు. నా మీద అంత మంచి అభిప్రాయం ఉంది. అందుకే ఆల్రెడీ కలిపే పెట్టాను అక్కడ కొండలు. అర్థమైంది? అవి ఎలా చేయాలో నీకు తెలియాలి కదా. ఇలాంటి ఏదో తికిడి పనులు కాదు, ఎలా చేయాలో నీకు తెలియాలి కదా. కరెక్ట్. అందుకని నీతో ఏం చేయదు, చేసింది రెడీగానే ఉంది. అది ఉందా లేదా? ఫెర్మెంటేషన్ కూడా మంచి సువాసన వస్తూ ఉండాలి. ఇప్పుడు భలే ఉంది బాబాయ్. దేవుని తీసుకురా. అయ్యా బాబోయ్, నేను బతకడం నీకు ఇష్టం లేదా? ఇందాక నుంచి ఆకలి రామచంద్ర అంటుంది, ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చింది. పైగా ఎండను పడి వచ్చిన వాళ్ళు, లేకపోతే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కు బదులు తినడం అనేది శ్రేష్టమైన పదార్థం. ఇది అర్థమైందా? అంతే. తినే టైం అయింది కనుక అమ్మాయిని తీసుకురా. సరే బాబాయ్, నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తానా. ఇంకొకళ్ళు చెప్తే మాత్రం వెళ్ళను. ఎందుకు తెలుసా? ఎక్కడ నెగ్గేవాడు కాదు, ఎక్కడ లొంగాలని తెలిసినోడే ధీరుడు, వీరుడు, మొనగాడు. నాకు తెలియకుండా ఎన్నిసార్లు వెళ్ళేవా ఊరు? నాకు తెలుసా? నేను మర్చిపోయాను అనుకుంటున్నాను. ఆ అమ్మాయితో ఫోన్ లో మాట్లాడడం కూడా అన్ని రికార్డు చేసి పెట్టా. నీకు దండం పెట్టానే బాబు. ఎంత మోసం చేసావు అసలు. ఇంకా నస పెడుతూనే ఉన్నాడు. ఇంతకీ ఏమన్నా తిన్నావా అమ్మా? బాబాయ్, ఇంతకీ ఏం తిన్నావమ్మా? సున్నుండలు, జంతికలు, పక్కనే చెట్టుతో ఉన్నట్టుంది. చెట్టుతేనా? అది చెట్టుతేనే కాదు, నువ్వు మొన్న ఆవలను తీసుకురమ్మన్నావు కదా, ఆ జంతికలు, ఆ సున్నుండలు పక్కనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి బాబాయ్. ఎందుకు? ఆమదం కూడా మంచిదే, దానివల్ల నేను రోగాలు రావు, ఉన్న రోగాలు పోతాయి కూడా. డబ్బా మొత్తం తాగా ఆవదం ఉంచావా? తాగుతావా నువ్వు? లేదు నీకు తాగిద్దామని. నాకు తాగిద్దామా? నువ్వే తగులుకున్నావు నాకు పెద్ద ఆమదం అని. సరే, బౌల్ తీసుకో, 2 బౌల్ తీసుకుని శుభ్రంగా చదివాను దాంట్లో పెట్టు. అయిపోయింది. అలాగే చిన్న ప్లేట్ తీసుకో, కొత్త ఆవకాయ, అల్లం ఆవకాయలో ఓటది, దాంట్లో కాస్త పిండి వేసుకో చెప్తాను. తీసుకున్నావా? వెరీ గుడ్. ఓకే. అలాగే ఇంకో బౌల్లో శుభ్రంగా కాస్తంత సద్దన్నం కూడా తీసుకో. సద్దన్నం ఏంటి బాబాయ్ ఇలా పని చేస్తున్నారు? ఇలాగే చేస్తారా మీ దగ్గర పని? నా కర్మ తల్లి. అయ్యో, మా ఇంట్లోనే వెదం అనుకున్నాను, ఇక్కడ కూడా అలాగే చేస్తారన్నమాట. ఇలాంటి వాడిని మీరు భరిస్తున్నందుకు
బాయ్. గుడి కట్టినా తప్పులేదు బాబాయ్. కట్టనే కట్టు, మీ నాన్న ఉండటానికి దిక్కు లేదు అక్కడ ఇల్లు, బాబాయ్ ఇక్కడ గుడి కడతాడు. రై వచ్చినప్పటి నుంచి పాపం అమ్మాయితో యుద్ధం చేస్తూనే ఉన్నావు. అసలు ఏది ఎలా చేసావు జ్ఞాపకం ఉందా? ఓహో, బాబాయ్ నువ్వు నాకు 100 రూపాయలు ఇచ్చి 100 సంవత్సరాల తర్వాత ఎంత ఇచ్చానని చెప్తే 100 ఇచ్చామని చెప్తా. అవును, పొద్దున్న నుంచి సాయంకాలం దాకా లక్ష్మి 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 అంటుంటాడు కదా. లక్ష్మి ఎవరు? అదే లక్ష్మి అంటే అమ్మాయి కదమ్మా. డబ్బు 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 గురించి వాడు మాట్లాడేది.